కైకలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు రెండవ రోజు మండవల్లిలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. 760 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేశామని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే సార్. అందరిని కూడా మెలిపెట్టి కూర్చోబెట్టి ఒంగోబెట్టి అందరిని కూడా సర్వనాశనం చేశాడు ఉన్నటువంటి అందరినీ కూడా. ఈ రోజున అన్ని అబద్ధాలు తప్ప నిజాలు చెప్పడం ఆయనకు తెలియదు. మన్నీ మోసం మాటలే. ఇంకా దాదాపు 76-77 సంవత్సరాలు వచ్చినా ఈ అబద్ధాలు మానడు, మోసం చేయడం మానడు. నేను ఒకటే చెబుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. కైకలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 746 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో కానివ్వండి, పెన్షన్లు ఇవ్వటం కానీ 746 కోట్ల రూపాయలు సరాసరి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించామన్నది ఎవరైనా రావచ్చు, సవాల్ చేస్తున్నాను నేను. ఇది నేను కూడా ఇవ్వాల్సలా. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సచివాలయ అధికారులు 79 సచివాలయ అధికారులు వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకోండి, గవర్నమెంట్ దగ్గర లిస్ట్ తీసుకోండి. 746 కోట్లు దాటి ఉంటేనే మీరు నా మాటను నమ్మండి, లేదా రండి ప్రశ్నించండి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానివ్వండి, భవనాలు కానివ్వండి, నాడు నేడు కానివ్వండి, నాడు